ప్రస్తుతం వస్తున్న చిత్రాలు యువతను పెడదవ పట్టించేగా ఉన్నాయి. తర్వాత కుటుంబ సమేతంగా చూడలేకపోతున్నాం అని కొంతమంది వాదన అండి. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి, గుడ్డు ముందు వచ్చిందా పిల్ల ముందు వచ్చిందా అంటే ఎవరు చెప్పలేరు. ఇప్పుడు నేను ఇలా అంటాను అనుకోండి, మహాభారతంలో కూడా ఒక రేప్ సీన్ ఉంది, అంతటి గొప్ప కావ్యంలో కూడా. కాకపోతే ఏంటంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మహాభారతంలో కూడా ద్రౌపది వస్త్రాభరణం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సినిమా నుంచి సొసైటీ పాడవుతుందా, సొసైటీలో జరుగుతున్న బట్టి సినిమాలు తీస్తున్నారని మనం చెప్పలేమండి. ప్రధానంగా సినిమాలు ఏంటంటే సరదాగా ఒక 100 రూపాయలు లేకపోతే 500 ఖర్చు పెడితే కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్ళి చక్కగా ఒక 2 గంటలు ఏసీలో జరిపేటువంటి ఎంటర్టైన్మెంట్ అండి. దాంట్లో బేసిక్ గా ఏమవుతుందంటే, ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ తీసుకుని పెట్టడం జరుగుతుంది. దీనికి ఒక సెన్సార్ బోర్డు కూడా ఉందండి. ఇది ఆల్ ఇండియా సెన్సార్ బోర్డు ఉంది కాబట్టి ఏదైనా కూడా సెన్సార్ బోర్డు దాటే రావాలండి. కాబట్టి సొసైటీ మారుతున్న కొద్దీ సినిమాలు మారుతూ వస్తున్నాయి. కానీ మీరు అన్నట్టే ఇప్పుడు కూడా మాస్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు ఈ రెండు కూడా సైడ్ బై సైడ్ నడిచినాయండి. ఇప్పుడు రామారావు గారు ఆ రోజుల్లో యమగోళ, అడవి రాముడు తీస్తున్న టైంలోనే కె విశ్వనాథ్ గారు కూడా కుటుంబ సమేతమైన చిత్రాలు, శంకరాభరణం, శృతిలేయులు లాంటి తీశారు, జంజాల గారు శ్రీవరప్రసాద్ తీశారు. అలాగనే ఇప్పుడు కూడా 2 రకాల సినిమాలు వస్తున్నాయండి. ఇప్పుడు మన సామాజిక వర్గంలో రిలీజ్ అయింది మాది కుటుంబ సమేతమైన చిత్రం, మంచి హిట్ అయింది. కాబట్టి ప్రధానంగా మేమేం కోరుకుంటామంటే, ఖచ్చితంగా ఓ చిన్న మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నిస్తాం. కాకపోతే ఏంటంటే ఏ తరానికి తగినట్టు ఆ తరానికి సినిమా తీయగలవండి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మాట్లాడే వాళ్ళు సినిమా థియేటర్లకు వెళ్ళేవాళ్ళు కాదు, సినిమా థియేటర్లు వెళ్ళే వాళ్ళే మమ్మల్ని బతికిస్తున్నారు. కాబట్టి దీనికి రెగ్యులరైజేషన్ సెన్సార్ బోర్డు ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము బాధ్యతలు మేము తీసుకుంటాం, సెన్సార్ బోర్డు తీసుకుంటుంది. కాబట్టి ఒక ఆరోగ్య వాతావరణంలో సినిమాలు వస్తున్నాయి, అన్ని రకాల సినిమాలు అనేది సహజం.